హల్లెలూయా. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం 18వ వచనం చదువుకుందామండి. ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే వర్షిపుకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. హల్లెలూయా. అతను మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చాను, భూమి తన ఫలం ఇచ్చాను. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ప్రార్థన, అందరం ప్రార్థన చేసుకుంటున్నాం. ప్రార్థనలో అనేకమైన రకాల ప్రార్థనలు ఉన్నాయి. ఆసక్తితో ప్రార్థన, పట్టుదలతో ప్రార్థన, కన్నీటి ప్రార్థన. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. కాబట్టి ప్రార్థనలో విజ్ఞాపన ప్రార్థన, హల్లెలూయా, అనేక రకాల ప్రార్థనలు ఉన్నాయి. దేవుని స్తోత్రం. ప్రార్థన చేసుకున్నారు అందరూ. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి, ఆసక్తితో ప్రార్థన. ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడంటే ఆయన సాయంత్రం ఎత్తులకు రోడ్డు మీదకి వెళ్ళి ఏంటంటే తిరిగి బ్యాచ్ కాదు, అతను పోకిరీ చేష్టలు చేసేవాడు కాదు. దానికి అర్థం ఏంటంటే ఏలియా మన వంటి స్వభావం గలవాడంటే ఎలాంటి వాడు అంటే మనకులా మానవ శరీరంతో ఉన్నవాడే, బలహీనత కలిగిన వాడే అని అర్థం. మనకులాగా 3 పూటలే భోజనం చేసేవాడని. హల్లెలూయా. మనకులాంటి వాడే, మా సామాన్యమైన మనుషుడే ఏలియా. అయినప్పటికీ కూడా అతను ఆసక్తితో ప్రార్థన చేశాడు. హల్లెలూయా. అతను ఆసక్తితో ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షం కురియలేదంట, భూమి ఎండిపోయింది. కానీ అక్కడ చూడండి, మీరు ఒకటి గమనించాలి, దేవుడు ఆకాశం తలుపులు తెరిస్తేనే ఇక్కడ భూమి ఫలం ఇచ్చేది. ఇందాక ఆకాశం ఎందుకు మూయబడింది? ప్రార్థన చేస్తే ఆకాశం మూయబడింది. మళ్ళీ ప్రార్థన చేస్తేనే ఆకాశం తెరవబడింది. దీన్ని బట్టి మీరు ఒకటి అర్థం చేసుకోండి, మన జీవితాల్లో సమృద్ధిని, ఆశీర్వాదాన్ని పొందాలంటే మనం నోరు తెరవాలి. బైబిల్ గ్రంథంలో 81వ కీర్తనలో అనుకుంటాను ఆ మాట, నోరు బాగుగా తెరువు నేను నింపుదను అని ఉంటుంది. హల్లెలూయా. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచదనని ఉంటుంది. హల్లెలూయా. అడుగుడి ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అని ఉంది కదా బైబిల్లో. ఈ రోజున ఎంత గొప్ప దేవుణ్ణి పట్టుకొని మనం అప్పులని, ఇబ్బందులని, అరాకొర జీవితాలతోటి మనం ఉంటున్నాం. ఇంత గొప్ప ఐశ్వర్యవంతుడైన తండ్రి ఉండగా మనం ఎందుకని ఇబ్బందులు పడుతున్నాం అంటే దానికి కారణం ఏంటంటే అడగందే అమ్మన్నా పెట్టదు కదా. అవునే కదా. హల్లెలూయా. అయ్యా నా పరిస్థితి ఇది, నాకు నాయన ప్రభు నువ్వు ఇచ్చావు, ఇవన్నీ వీటిలో నాకు నువ్వు సమృద్ధినివి, నీ యొక్క ఐశ్వర్యాన్ని నేను అనుభవించాలి, నేను ఎందుకు ఇలా ఉండిపోవాలి, నువ్వు నా తండ్రివి కదా. హల్లెలూయా అని మనం అడగాలి, ఆసక్తితో ప్రార్థన చేయాలి. హల్లెలూయా. కాబట్టి మన మీద లేచివారు అనేకులు, శత్రువులు, హల్లెలూయా, బాధించేవారు అనేక మంది విస్తరించి ఉన్నారు. హల్లెలూయా. మనల్ని ఏ మాటకి పట్టుకుందామా, మనం నిలబడితే పట్టుకుందామా, కూర్చుంటే పట్టుకుందామా, మనం చూస్తే పట్టుకుందామా, ఎలా ఉన్నారండి మనుషులు? బాధించే వాళ్ళు ఎక్కువైపోయారు. హల్లెలూయా. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం శోధనలో పడిపోకుండా ప్రార్థన చేయాలి. ప్రార్థనే ప్రాధాన్యం అంటే. హల్లెలూయా. కాబట్టి దయచేసి మనం ఏదో అవసరం ఉంటే ప్రార్థన చేస్తాం, లేకపోతే లేదు అని కాదు. మనం విసుగగా ప్రార్థన చేయాలని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కానీ విసుగగా ప్రార్థన చేయాలంట. అప్పుడు మనకి ఎన్నో ఈవులు కలుగుతాయి. మన బంధకాలు, మన అప్పులు, మన చెరలు, మన బంధకాల నుంచి మనం బయటికి రావాలి అంటే ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఒక రాజుగారు ఉన్నారు, అతని పేరు హేరోదు. ఆ రాజుగారు ఏం చేశారంటే రాజకీయ పరంగా దేవుణ్ణి ప్రకటించే వాళ్ళని ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకొని చెరలో వేసి చంపితే
ఆ రాజుగారికి ఓట్లు ఎక్కువ వస్తాయంట. అందుకని చెప్పేసి ఏం చేశారండి, అందుకని చెప్పేసి ముందు యాకోబు అనేటువంటి ఆయన్ని, యోహాను గారి తమ్ముడు యాకోబు అనుకుంటా, అతన్ని ముందుగా చంపేశారంట, బంధించి చంపేశారంట. అది యూదులకు చాలా ఇష్టంగా ఉందంట. అందుకని ఏ రోజుకి రాజు గారు ఆ పని చేశారు. కాబట్టి ఇప్పుడు పేతురును పట్టుకున్నారు. పేతురును పట్టుకుని కూడా ఏం చేశారంటే చెరసాలలో పెట్టారు. చెరసాలలో పెట్టి సంఖ్యలు వేసి 14 మందిని కాపలా ఉంచారు. హల్లెలూయా. పేతురుని కూడా చంపాలి. కానీ అక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే అక్కడ పులియన్ రొట్టెల పండగ వచ్చిందంట. పులియన్ రొట్టెల పండగ అంటే ఏంటండి? హల్లెలూయా. ఇశ్రాయేలీలోనే పులియన్ రొట్టె పండగ అంటే ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి వచ్చేసేటప్పుడు వాళ్ళకి గబగబా వచ్చేసారు కదా. వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళు స్పీడ్గా రావాల్సి వచ్చింది. కాబట్టి అక్కడ వాళ్ళు పులియంది కలుపుకోకుండా ఉన్నట్లుగానే అక్కడ భోజనం చేయడం వల్ల పులియన్ రొట్టెల పండగ 7 రోజులు చేస్తారంట యూదులు. అది ఇప్పుడు కూడా చేస్తారు. దానికి సాక్ష్యంగా చేస్తారు. అది హల్లెలూయా. కాబట్టి పండగ ఉండటం వల్ల పస్కా పండుగ అంటే ఏంటండి? హల్లెలూయా. పస్కా పండుగ అంటే ఐగుప్తుల్లో యొక్క తొలిసూరు పిల్లలు చనిపోయారు. ఇశ్రాయేలీల పిల్లల్ని కాపాడారు కదా, పాస్ ఓవర్ అంటారు. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క పస్కా పండుగ ఎప్పుడు జరుపుకుంటారండి? ఆ దేవదూత ఏంటంటే సంహారకుడు ఇశ్రాయేలీల పిల్లలు ముట్టలేదు. అందుకని ఈ పస్కా పండుగ జరిగించుకుంటారు. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు మనం పండుగలా చేసుకోవాలి. హల్లెలూయా. నిన్న దేవుడు నన్ను కరెక్ట్గా, నేను ఎస్టీ రాజపురంలో దేవుడు నన్ను పిలిచాడు. నిన్న గంట సేపు ప్రార్థన చేసుకున్నాం సహోదరులతోటి. అక్కడి నుంచి మళ్ళీ జగంపేట వెళ్ళవలసి వచ్చింది. ఒక చిన్న ఆపర్చునిటీ ఉంటే నేను 8:30కి వెళ్ళవలసిన వాడిని 10:30కి వెళ్ళాను. నాకున్నటువంటి అది ఎటువంటి ఆపర్చునిటీ అన్న ముందు ప్రార్థన. దానివల్ల నాకు ఒక ఆయన కలిసి వద్దన్నాడు. నాకు కలిసి రావడం కట్ట కాదు, ముందు ప్రార్థన జరిగిపోవాలన్నాను. దేవుడు నేను ప్రార్థన చేయలేను కాబట్టి నాకు ఆ అవకాశం నేను 10:30కి వెళ్ళినా నాకు దక్కిచ్చాడు దేవుడు. హల్లెలూయా. దక్కించకపోయినా ఏం పర్వాలేదు. హల్లెలూయా. దేవుడి కంటే మనకు గొప్ప ఆపర్చునిటీ ఏముంది? హల్లెలూయా. అక్కడి నుంచి మళ్ళీ పెద్దాపురం జగంపేట మళ్ళీ అక్కడ దారిలో వచ్చేస్తుంటే మళ్ళీ సాయంత్రం లక్ష్మీవారం ప్రార్థనకి వెళ్ళిపోతాను. సాయంకాలం నాకు చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. హల్లెలూయా. దేవుడి సన్నిధి ఇంపార్టెంట్. దేవుడి ప్రజల మధ్యలో నేను ఉండాలి. హల్లెలూయా. ప్రార్థన చేసుకోవాలి మనం అందరం. హల్లెలూయా. కాబట్టి ఎక్కడ మొదలెట్టానో ప్రార్థనతో మొదలెట్టి రోజంతా మళ్ళీ అక్కడికి వెళ్తులోకి మళ్ళీ ఆ టైం అయింది. హల్లెలూయా. జగంపేట దగ్గర ఆగినప్పుడు దేవుని స్తోత్రం, అక్కడ శ్రీరామ పౌల్ట్రీ ఏదో ఉంది, అక్కడ ఆగాను. అక్కడ ఆగినప్పుడు పెట్రోల్ అక్కడే అయిపోయింది. అంతకుముందు 1.5 లీటర్ బాటిల్ కొట్టించుకుని లోన్ పెట్టుకున్నాను, కానీ అక్కడ కరెక్ట్గా వచ్చేలాగా అయిపోయింది. ఎందుకు అక్కడ దేవుడు నన్ను ఎందుకు నీ తీసుకొచ్చావు ప్రభు అని నేను అనుకున్నప్పుడు, నేను ఆ పౌల్ట్రీలోకి 2010లో ఉద్యోగం కోసం వెళ్ళాను నేను. దేవుని స్తోత్రం. కొన్నిసార్లు దేవుడు కావాలని మనం ఒక ప్లేస్లో మొదటి ప్లేస్లో ఆపుతాడు. మన మొదటి ప్లేస్ ఎందుకు తీసుకొస్తాడంటే మనం ఎక్కడ స్టార్ట్ అయ్యామో అక్కడ మర్చిపోకూడదు మనం. హల్లెలూయా. అక్కడ ఆగినప్పుడు అక్కడ నా పరిస్థితి ఏంటంటే, నేను దగ్గర 16 సంవత్సరాల క్రితం, ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయిపోయిందో చూడండి, 2010లో అక్కడ చిన్న ఉద్యోగం పౌల్ట్రీలో ఉద్యోగానికి వెళ్తే పని చేయకుండా అన్నం తినకూడదు. హల్లెలూయా. దేవుడిని నమ్ముకున్న వాళ్ళు పని చేయకుండా అన్నం తినకూడదు అన్నారని. హల్లెలూయా. ఇప్పుడున్న దేవుడిని నమ్మేమంటే అన్నీ ఒకసారి రావు, అంచులంచులుగా ఎదుగుతాం. చాలామంది అనుకుంటారు నమ్ముకున్న వెంటనే ఆశీర్వాదాలు అన్నీ కలిసి వచ్చేస్తాయి అనుకుంటారు. అలాగైతే మాత్రం యేసు ప్రభువులో మీరు నిలబడలేరు. హల్లెలూయా. కాబట్టి చూడండి, నేను పెరుగన్నం డబ్బాతో వెళ్ళాను. నేను అక్కడ ఒక పెరుగన్నం డబ్బా తప్ప నా దగ్గర ఏమీ లేదు మధ్యాహ్నం భోజనానికి. మొదటి రోజు వెళ్ళాను, ఆయన ఉద్యోగం అన్ని చేస్తారు అనుకున్నా వెళ్ళాను నేను కేర చెప్పుకుని. మొదటి రోజు ఆయన లేడన్నారు ఓనర్ గారు. రెండో రోజు వెళ్ళాను లేదన్నారు. మూడో రోజు వెళ్ళాను ఉన్నారన్నారు. పెద్ద ఆయన 70 సంవత్సరాలు 60 సంవత్సరాల పైన ఉంటాయి ఆయనకి. ఆ ఓనర్ గారు నన్ను చూసాడు. అప్పుడే ట్రైనింగ్ నుంచి వచ్చాను నేను. ఎలా ఉన్నానంటే సన్నంగా, అక్కడ బైబిల్ కాలేజీలో రక్తం అంతా తీసేస్తారు అక్కడ.
హల్లెలూయా. సన్నంగా ఉండి అసలు ఆ చీమ కూడా సంపన్నట్టు కనపడుతున్నాను అతను. నేను అక్కడ ఎలా ఉండాలి? స్పీడ్గా ఉండాలి. ఎక్కడన్నా పని చేస్తున్నాం అంటేని యేసుప్రభు సిలువేసిన యేసుప్రభులో ఉంటే కుదురుతుందండి. హల్లెలూయా. నేను చూస్తే అలా ఉన్నాను ఏంటంటే ఉదక తీయబడిన గొర్రె పిల్లలా ఉన్నాను నేను. హల్లెలూయా. ఇలాగ ఎవడన్నా ఉమ్మేసిన ఏమని ఇలా లేను, తిరిగి తిట్టేసి ఇలా ఉండాలి. ఇప్పుడు ఎక్కడన్నా మనం ఎలా బతకాలండి? ఇప్పుడు మనం ఎవరన్నా అంటే మనం 10 మాటలు అని ఇలా ఉండాలి. మనం యేసుప్రభుని నమ్ముకున్న పెట్టలేం కదా. ఎవడైనా ఏదన్నా సరే ఉమ్మేసినా సరే తుడిచేసుకుని వెళ్ళిపోవాలని యేసుప్రభు చెప్పాడు. అప్పుడు ఆ పౌల్ట్రీ ఓనర్ చూసాడు నన్ను. చూసి ఏమంటున్నాడంటే ఇంకొక అతను పిలిచి అంటాడు, ఇగో ఈ అబ్బాయికి ఇగో కోళ్ళకి ఇంజక్షన్ చేసి చేత 4 రోజులు తిప్పితే ఆ కోళ్ళకి ఇంజక్షన్ చేస్తాడు, బతుకుతాడు అన్నాడు. ఆ మీద అంత జాలి అయింది అతను. నేను అలా కనపడ్డాను అతను. అలా అంత దీన స్థితిలో అంత రిక్తుడిగా ఉన్నాను. పెరిగన్నం తప్ప నా దగ్గర ఏమీ లేదు. ఒక బైబుల్ తప్ప నాకు ఆధారం ఏమీ లేదు. మరి దేవుడు చూసారండి, మళ్ళీ అదే ప్లేస్కి తీసుకొచ్చాడు. మన గొప్పతనం ఏముంది? మనల్ని బలపరిచిన దేవుని గొప్పతనం ఇదంతా. హల్లెలూయా. మనల్ని ఎంతగా బలపరిచాడు. హల్లెలూయా. మనల్ని పిలిచిన దేవుడు ఎంత నమ్మదగినవాడు. మధ్యాహ్నానికి పెరిగన్నం కూర కూడా అన్నం పెట్టలేదు నాకు. హల్లెలూయా. మధ్యాహ్నం పెరిగన్నం తినే పరిస్థితుల్లో దేవుడు ఈ రోజున మనల్ని దేవుడు ఎలా పోషిస్తున్నాడంటే ఎంత గొప్ప దేవుడు అండి. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. పేతురు చెరసాలలో ఉన్నారంట. సంఘ బిడ్డలు ఏం చేస్తున్నారు? ఆసక్తితో ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. ఈరోజు పాస్టర్ గారు కానీ ఒకవేళ మానేస్తే విశ్వాసులు కూడా మానేస్తారు అంతే. అసలు పాస్టర్ గారు వస్తూనే ఇక్కడ గతి లేదు. ఇక పాస్టర్ గారు కానీ ఒక 2 వారాలు ఏదన్నా ఊరు వెళ్ళారంటే పాస్టర్ గారు రావట్లేదు, బంద్, అక్కడ ప్రార్థన జరగట్లేదు అని ఇంకో బైబిల్ అడుగుని ఎక్కడికి వెళ్ళిపోతారో తెలుగుతా. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. మీరు మంచి వాళ్ళు, మీరు నమ్మదగిన వాళ్ళే. హల్లెలూయా. మిమ్మల్ని అనట్లేదు కానీ కొంతమంది అలాంటి వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ఉన్నారు లేదా చిలకమ్మ? నువ్వు కాదమ్మ తల్లి, నువ్వు ఉన్నావు ఇక్కడ. లేనోడి గురించి చెప్తున్నావు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక. హల్లెలూయా. ఏమో నాకు తెలుసు నీ గురించి, నువ్వు నమ్మదగిందని అనుకుంటున్నాను. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఒక మాట, దేవుని స్తోత్రం. అక్కడ ఉన్న పరిస్థితుల్లో వాళ్ళంటే ఆసక్తితో ప్రార్థన చేస్తారు. మనకి ఏ లక్షణం ఉండాలని సంఘానికే ఆసక్తితో ప్రార్థన చేసే లక్షణం ఉండాలి. హల్లెలూయా. సంఘానికి ప్రార్థన చేసే లక్షణం ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థనకి సమయం ఇచ్చేటువంటి ఆ యొక్క సమయం మనకు ఉండాలి. హల్లెలూయా. ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రార్థన అంటే ఆ రోజు మనం మానేసేటట్టుగా ఉండకూడదు. ప్రార్థన జరిగే రోజు కంపల్సరీ మన పనులు పక్కన పెట్టుకోగలగాలి. ఒకవేళ అవకాశం ఉంటే కంపల్సరీ పక్కన పెట్టుకొని ప్రార్థనకు వచ్చి ఒక అంశం గురించి బలంగా ప్రార్థన చేయాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎన్నో అంశాలు ఉన్నాయి మన జీవితాన్ని మనల్ని బాధ పెట్టే ఎన్నో పరిస్థితులు ఉన్నాయి. ప్రార్థన ద్వారానే మన చిక్కుముళ్ళు మనం ఇడిపించుకోవాలి. అలాంటి పరిస్థితుల్లో ఏంటండి, అత్యాశక్తితో సంఘం ప్రార్థన చేస్తుంది. హల్లెలూయా. అలా ప్రార్థన చేస్తున్నప్పుడు హల్లెలూయా, అర్ధరాత్రి ప్రార్థన చేస్తారంట వాళ్ళు. మనం అర్ధరాత్రి ప్రార్థన చేస్తామా? రాత్రి అంతా ప్రార్థన చేస్తామా? సంఘం ఎలాగా పేతురు మరణానికి అప్పగించేస్తారని పేతురు గారు ఉండాలి, సేవ చేయాలని వాళ్ళు రాత్రి అంతా ప్రార్థన చేస్తున్నారు. మీరు ఎంతమంది నా గురించి ప్రార్థన చేస్తున్నారు? హల్లెలూయా. చేతులు ఎత్తండి. మీరు ఖచ్చితంగా చెయ్యాలి. మీరు అలాగ ఆసక్తితో ప్రార్థన చేస్తే హల్లెలూయా ఇంకా వాడబడతాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మన సంఘం కోసం ఎంతమంది చేస్తున్నారు? దేవునికి స్తోత్రం. ఎంతమంది చేస్తున్నారు సంఘం గురించి? సంఘం అభివృద్ధిలోకి రావాలని తలపు ఉందా? హల్లెలూయా. ప్రార్థించండి. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. ఆసక్తితో చేయండి. హల్లెలూయా. సరే కానీ దేవుని స్తోత్ర. ఇప్పుడు అంటే అలాగా ప్రార్థన చేస్తున్నప్పుడు పేతురు సంఖ్యలతో బిగించబడి ఉంటే హల్లెలూయా దేవదూత చెరసాల్లోకి వెళ్ళిపోయిందంట. 14 మంది ఉన్న మధ్యలోకి వెళ్ళిపోయి ఏం చేస్తుందో తెలుసా? నువ్వు అర్జెంటుగా నీ యొక్క నీ టవలు నువ్వు భుజం మీద వేసుకో, చెప్పులు తొడుక్కో, ఇలా అంటుండగానే ఆ యొక్క సంఖ్యలు తెగిపడిపోయింది అంట. ఇనప సంఖ్యలు ఇరిగిపోయింది. హల్లెలూయా. ఇప్పుడు అంటుందంటే నడు నేను తీసుకెళ్తానని చెప్పేసి ఆ చెరసాల డోర్లు బద్దలేసిపోయినాయి కదా, తీసుకుని వచ్చేసింది. హల్లెలూయా. హల్లెలూయా. చెరసాల డోరు వచ్చేసింది, దాని అంతా అదే వచ్చేసింది. ఎదరికెళ్తే పెద్ద ఇనపకేట ఉంటుంది.
జైలుకి వెళ్ళినప్పుడు చూసారండి, పెద్ద గేట్ ఉంటుంది బయట, ఆ గేటు కూడా దానికి అదే వచ్చేసిందంట. హల్లెలూయా. దేవత తీసుకుని ఇతన్ని నడిపించుకొని ఈదిలో తీసుకెళ్ళి వదిలేస్తే ఇదంతా కళ నిజం అనుకున్నాడంట పేదరు దేవునిస్తూ. మొత్తానికి సంఘవారు అందరూ దిక్కున ఇంకా ప్రార్థన చేస్తూనే ఉన్నారు అర్ధరాత్రి. అప్పుడు ఆ టయానికి పేదరు తలుపు కొడుతుంటే ఒక రూదే అనేటువంటి ఒక చిన్నది, అయ్యా తలుపు కొడుతున్నారు ఎవరో, పేదరు గారే అని చెప్పి స్వరాన్ని గుర్తుపెట్టి అయ్యి అందరికీ చెప్దామని చెప్పి తలుపు తీయకుండా వెనక్కి వచ్చిందంట. హల్లెలూయా. అమ్మ మన పేదరు అంకుల్ గారు వచ్చేసారు అంటుంటే వాళ్ళందరూ పిచ్చిదానా ఏం మాట్లాడుతున్నావు, పేదరిని చంపేస్తారు ఉండేవారు అంటున్నారంట. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మహిమ కలిగినగా. హల్లెలూయా. లేదు అంకుల్ వచ్చారని చెప్తుల్లోకి తలుపు తీసారంట. తలుపు తీతులకి పేదల్లో ఆనకొచ్చి దేవుడు చేసిన కార్యాలు అన్నీ చేశాడు. హల్లెలూయా. అతడు నన్ను ఎరిగిన వాడు కనుక నేను అతన్ని తప్పించేదను. హల్లెలూయా. అతను నన్ను ఎరిగిన వాడు కనుక అతనికి నేను తోడై ఉండేదను, అతనికి తోడై ఉండి విడిపించి గొప్ప చేసేదను. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. పేతురు గారిని దేవుడు బతికించాడు. బతికించిన తర్వాత హల్లెలూయా అతను సాక్ష్యం చెప్పుకున్నాడు. అక్కడ వాళ్ళ ప్రార్థన ఎంత గొప్ప పని చేసిందండి, చెరసాల తలుపులు తీసింది. కాబట్టి మన ద్వారాలు కూడా మూసిపోయి ఉన్నాయి. సమృద్ధిగా ఉండేవాళ్ళం, ఎవరు లెక్క లేకుండా ఉన్నట్టు ఉండేవాళ్ళు. ఈ రోజున మన పరిస్థితి ఎలా ఉందో చెప్పండి. హల్లెలూయా. ఒక ద్వారాలు పరలోక రాజ్యం నుంచి ద్వారాలు తెరవాలి, ఆకాశ ద్వారాలు తెరవబడాలి. మనం మన బిడ్డలకి మంచి మంచి శ్రేష్టమైన ఫలాలు తినాలి. హల్లెలూయా. అడుగు తినడం కాదు, మొదట తినాలి. మనం అడుగు తినే వాళ్ళం ఉండకూడదు. మనం హల్లెలూయా శ్రేష్టమైన తినేలాగా ఉండాలి మనం. దేవుని మహిమ కలిగిన. కాబట్టి ఇంతకీ ఆ రాజుగారు అంటే ఒకసారి మంచి డ్రెస్ వేసేసుకొని వెళ్ళి పెద్ద ప్రసంగం చేసేద్దంట జనాల్లో. అతనే దేవుడు అన్నట్టు, ఏమన్నా చేయగలనట్టు అని తెగ చేసేస్తున్నాడంట. ఏవో మంచి మంచి ప్రసంగాలు చేసేస్తుందంట, కానీ దేవుని కనపరచలేదంట. అతను వెంటనే పురుగులు పట్టేసి అక్కడికక్కడే చచ్చిపోయాడు. దేవుణ్ణి కనపరచాలి కదా. హల్లెలూయా. కాబట్టి మనకి ఈ జీవితం ఎవరిదండి? దేవుడిది. దేవుడు మనకి ఇచ్చాడు, ఇది ఆయన కొనుక్కున్నాడు దీన్ని. హల్లెలూయా. ఇది మనది కాదు ఈ జీవితం. హల్లెలూయా. దేవుడిది కాబట్టి దేవుని స్తోత్రం. దేవుని కొరకు బ్రతకాలి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. దేవుని గణపరచలేనందుకు అక్కడేమో దేవుని గణపరచట్లేదు అతని పనులు. పేతుర్ని పాడు చేశాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు చేశాడు, ఆడి తీసుకున్న వదిలే ఆడిని పాడేశాడు లేదా? దేవుని మహిమ కలిగింది. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి, ప్రార్థనకున్న శక్తి అలాంటిదో ఆలోచించండి. ప్రార్థన చేస్తేనే వర్షం వచ్చిందంట, ప్రార్థన చేస్తేనే భూమి ఫలం ఇచ్చిందంట, ప్రార్థన చేస్తే చెరసాల తలుపులు తెరవబడ్డాయి. హల్లెలూయా. సంఖ్యలు తెంపబడుతున్నాయి. కాబట్టి మనకు ఉన్నటువంటి బంధకాలు, ఈరోజు సాతాను ఎన్ని బంధకాలు పెడుతుందండి. మందిరం చుట్టూ మన సువార్త చెప్పకూడదు, ఎవరో మనది మాట్లాడకూడదు, మన సౌండ్ బాక్స్ పెట్టకూడదు, మన ఈదులు ఎక్కడ సువార్త చేయకూడదు. హల్లెలూయా. బంధకాలన్నీ అన్నీ ఏమంటారు? హల్లెలూయా. అలాగే మన కుటుంబాల్లో ఆర్థికంగా ఇబ్బంది పడిపోతున్నాం, మానసికంగా ఇబ్బంది పడిపోతున్నాం. బిడ్డల యందు మనం కొన్నిసార్లు కొన్ని శ్రమలు వస్తున్నాయి, బంధువుల దగ్గర కొన్ని శ్రమలు వస్తున్నాయి. హల్లెలూయా. కాబట్టి మనం దేవుడి వలన మనం ఈ బంధకాల్లో నుంచి బయటికి రావాలి. మనకు ఒక మార్గం ఉంది. నిన్న సహోదరుడు కొద్దిగా లైట్గా మందు తీసుకుంటాడు. ఆ అబ్బాయి ఒక 30 సంవత్సరాలు ఉంటాయి. చర్చి దగ్గరికి వెళ్ళిన పెద్దాపం చర్చికి వెళ్ళి ఉంటా కలిసాడు. నా భార్య మా అత్తగారు, హల్లెలూయా, మా ఆవిడ మా అత్తగారు వాళ్ళమ్మ కలిసిపోయేది. నన్ను ఏమన్నారు తెలుసా? బయటికి పొమ్మన్నారు. మేము ఎలాగన్నా బతికేస్తాం, నాకు పెన్షన్ వద్దని ముసలిది అంటుంది. ఆవిడికి వాళ్ళ అమ్మకి పెన్షన్ వద్దంట. హల్లెలూయా. ఈ కరోనా నా పిల్లలకి దూరం చేశారు. అంటే ముగ్గురు ఒకటి అయిపోయి. హల్లెలూయా. దేవుని స్తోత్రం. నా బిడ్డల కోసం అతను ఏడుస్తున్నాడు. హల్లెలూయా. నా బిడ్డలకు దూరం అయిపోయి ఏడుస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి చూడండి, దేవుని స్తోత్రం. పరిస్థితులు ఎలాగున్నాయి చూసారండి. మగోడు నేను వెళ్ళి నాకు భార్య కావాలని వెళ్తే ఇప్పుడు వాళ్ళు రానెత్తలేదు. దేవుని మహిమ కలిగినగా. హల్లెలూయా. కాబట్టి అతను నిన్న కాకినాడ సముద్రం దగ్గరికి వెళ్ళి చనిపోవడానికి వెళ్ళి వచ్చేసాడంట. హల్లెలూయా. అప్పుడు అన్నాను, నేను కౌగిలించుకున్నాను అన్నాను,
నువ్వు భయపడకు, నేను తీసుకెళ్తాను వచ్చేవారు నాకు ఖాళీ లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. దేవుడు అక్కడి వరకు తీసుకెళ్ళాడు, వెనక్కి తీసుకొచ్చాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి ఈ రోజులు ఎలా ఉన్నాయో పరిస్థితులు. దేవుని స్తోత్రం. నువ్వు ధైర్యంగా ఉండరా. ఆడవాళ్ళకే ఈ రోజున భయం లేదు. దేవుని స్తోత్రం. కొంతమంది, అందరినీ కాదు. హల్లెలూయా. కాబట్టి మగవాళ్ళ పరిస్థితి ఎలా ఉంది చూడండి. బిడ్డలు దూరం అయిపోయి కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. నేను అన్నాను మీ ఇద్దరి గురించి ప్రార్థన చేస్తాను, కంగారు పడకు. ఆ వ్యక్తి కోసం మీరు కూడా ప్రార్థన చేయండి. ఒక భార్య భర్త కలిసి ఉండాలి, బిడ్డలతో ఉండాలి. హల్లెలూయా. అంతేగాని ఇడిపోకూడదు ఏ కుటుంబం. హల్లెలూయా. ఇడిపోవడం వల్ల ఏమీ ఉపయోగం ఏమైనా ఉందండి? దేవునికి స్తోత్రం. కాబట్టి దయచేసి ఎటువంటి బంధకాలైనా, కుటుంబాల్లో బంధకాలు, శ్రమలు, శోధనలు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ప్రేమలు లేవు. హల్లెలూయా. ఒక సంఘానికి ఒక కట్టుబాటు కానీ, ఒక ప్రేమ కానీ, కుటుంబాల్లో ఉందా? కట్టుబాటు ఉన్నదండి కుటుంబాల్లో. హల్లెలూయా. బిడ్డలని, తల్లులని ఎవరికెవరో యమునా తీరు కింద ఉంది. హల్లెలూయా. కాబట్టి మనం ప్రార్థన ద్వారానే ఈ పరిస్థితులన్నీ మార్చుకోగలగాలి. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఆసక్తితో ప్రార్థన చేస్తే ఆకాశం 3 సంవత్సరాలు ఉండిపోయిందంట. హల్లెలూయా. మరి ఆకాశమే మూగిపడితే దేవుడు మనమెంత, మన చిన్న ప్రార్థనలు, మన చిన్న జీవితాల్లో గొప్ప కార్యాలు చేయడంటారా? హల్లెలూయా. కాబట్టి ఆయన మీద ఆధారం పడి, ఆయనే మన కేడుమని, మన బలమని, మన శృంగమని, మన శైల్యమని, మన కోటని నువ్వు నేను ఆధారపడాలి. యాకోబు దేవుడే మన రక్షకుడు, యాకోబు దేవుడే మనకు ఆధారం. హల్లెలూయా. ఆయన పాదాలు పట్టుకుని మనం బతుకుతున్నాము. హల్లెలూయా. దేవుని మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన మన ప్రతి పరిస్థితి మారుస్తుంది. ఆసక్తితోటి, మొండిగా. హల్లెలూయా. మన దారిద్ర్యం గురించే కాదు, మన పేదరికాన్ని గురించే కాదు, మన కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితుల గురించే కాదు, ఏమైనప్పటికీ కూడా సంఘంలో ఉన్నటువంటి పరిస్థితులే కాదు. హల్లెలూయా. మనం ప్రార్థన చేసి ఆ సమస్యలన్నిటిలోంచి, సంఖ్యలన్నిటిలోంచి బయటికి ఖచ్చితంగా వస్తాం. హల్లెలూయా. మన దేవుడు మనకి మేలు చేస్తాడు. మనం ఆయనతో సహవాసం చేస్తేనంట మనకు సమాధానం కలుగుతుందంట. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.